ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలన్న వైసీపీ ప్లాన్ బయటపడింది. గుడివాడలో పేర్ని నాని ఫోన్ సంభాషణ లీకైంది. కూటమి వైసీపీ నేతల మధ్య జరిగిన గొడవకు కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది. మంత్రి లోకేష్ పై బురద చల్లే పన్నాగం వీడియో కాల్ ద్వారా బయటపడింది. బీసీ మహిళపై దాడిని వివాదం చేయాలని పేర్ని స్కెచ్ వేశారు. టీడీపీ ఎమ్మెల్యే లోకేష్ డైరెక్షన్లోనే ఆ దాడి జరిగిందంటూ ఆందోళనకు ప్లాన్ చేశారు. జగన్ చెబితే జనాల్లోకి బాగా తీసుకెళ్తారంటూ పేర్ని నాని ఫోన్ కాల్ మాట్లాడిన వీడియో ఏబిఎన్ చేతికి చిక్కింది. గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మన వాళ్ళు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలన్న వైసీపీ ప్లాన్ బయటపడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బురద చల్లాలన్న కుట్ర బయటపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక నిన్న గుడివాడ గొడవ పేరు నాని ఈ ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ఏబిఎన్ చేతికి చిక్కింది. అయితే ప్రధానంగా ఆ వీడియో కాల్ సారాంశం చూస్తే కనుక నిన్న అంటే కూటమి వైకాపా నేతల మధ్య జరిగిన గొడవకు కులవని చెప్పి ఈ మాజీ మంత్రి పేరు నాని అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ లో ప్రధానంగా చూస్తే కనుక ఆ వీడియో కాల్ కనుక మనం పూర్తిగా పరిశీలిస్తే మొత్తం కూడా లోకేష్ పైన బురద చల్లాలంటూ కూడా ఆయన ప్రధానంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే బీసీ మహిళపై దాడి జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఆందోళన చేయాలంటూ కూడా ఆయన ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే వెనుగండ్ల రాము ఉన్నాడో ఆయన దీనికి ప్రధానంగా పాత్రధారి అంటూ కూడా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దీని వెనకాల లోకేష్ డైరెక్షన్ లో ఇదంతా కొనసాగిందని చెప్పి కూడా మనం చెప్పాలి. దీన్ని అంతా కూడా మనం జనంలో తీసుకెళ్ళాలి. దీనికి ఖచ్చితంగా మన నాయకుడు అంటే మన లీడర్ కనుక చెప్తే మొత్తం కూడా కేడర్ మొత్తం కూడా ఈ వినే పరిస్థితి ఉంటుంది, లేకపోతే వినే పరిస్థితి లేదు. మన లీడర్ అంటే వాళ్ళ దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నట్టు కూడా ఆయన ఈ ఫోన్ కాల్ లో సంభాషణ చేస్తుంది. ఇది మొత్తం కూడా చూస్తే కనుక ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.